అందరికి నమస్తే. సీఎం రేవంత్ రెడ్డి గారికి చాలా పెద్ద కష్టం వచ్చింది. ఏంది ఆ కష్టం అంటే, గతంలో ఆయన ఒక కామెంట్ చేసిండు, కేసీఆర్ పేరు లేకుండా చేస్తా, కేసీఆర్ పేరు లేకుండా చేస్తా, ఆయన ఆనవాళ్ళు లేకుండా చేస్తా, ఏదేదో మాట్లాడేసిండ్రు. అంటే బహుశా అంతకన్నా ఎక్కువ డెవలప్మెంట్ చేస్తారు, ఇక ఇవి కన్మార్గైపోతాయి అంతే కదా. ఒక పెద్ద బిల్డింగ్ కట్టినాక ఆ పక్కన కన్నా దానికన్నా చిన్న బిల్డింగ్ ఎవరు పట్టించుకుంటారు? ఎవరు పట్టించుకోరు. ఆ పెద్ద బిల్డింగ్ గురించే మాట్లాడతారు అందరు. ఇది ఒక పెద్ద కార్యక్రమం జరిగింది అనుకో, ఆ చిన్న కార్యక్రమం గురించి ఎవరు పట్టించుకోరు. ఇక్కడ కూడా ఏదో జరుగుతుంది, ఏదో చేయబోతున్నారు రేవంత్ రెడ్డి గారు, అందుకే కేసీఆర్ పేరు ఇంకా మర్చిపోతారు అందరు. తెలంగాణలో కేసీఆర్ పేరే లేకుండా చేస్తాడేమో అందరు అనుకుంటే, లాస్ట్కి మిస్ వరల్డ్ పోటీలు జరుగుతున్నాయి కదా. ఈ మిస్ వరల్డ్ పోటీల్లో వాళ్ళు తిరుగుతున్న ఏరియాలు, వాళ్ళు చూస్తున్న ప్రదేశాలు, ఇదంతా అసలు ఆయన చెప్పిన దానికి ఇప్పుడు జరుగుతున్న దానికి ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా కనిపిస్తుంది. అసలు అంటే వేరే ఈ సంవత్సరంలో ఈ గవర్నమెంట్ ఏమీ చేయలేదు అనేది ఈ మిస్ వరల్డ్ కాంపిటీషన్తో అర్థమవుతుంది. వారు చేస్తే ఇప్పుడు ఆ మిస్ వరల్డ్ కాంపిటీటర్స్కి వచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా కాంగ్రెస్ చేసిన, లేకపోతే కాంగ్రెస్ కట్టిన, లేకపోతే కాంగ్రెస్ ఏదైనా నిర్మించిన వాటినే ఖచ్చితంగా చూపించేవాళ్ళు. కానీ ఇప్పుడు అవేం చూపిస్తలేరు. ఒకసారి మాట్లాడకన్నా ముందు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు కిందనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ఒకసారి నొక్కండి. సబ్జెక్ట్ లేకపోతే ఇప్పటి వరకు ఈ మిస్ వరల్డ్ కాంపిటీషన్కి వచ్చిన వాళ్ళు తెలంగాణలో రకరకాల ప్రదేశాలు తిరుగుతూ ఉన్నారు, అన్ని ఏరియాలు తిరుగుతూ ఉన్నారు. హైదరాబాదు, తర్వాత బయట భూదాన్ పోచంపల్లి, తర్వాత రామప్ప టెంపుల్, ఇట్లా రకరకాల ఏరియాలు. అంటే తెలంగాణలో ఉన్న పర్యాటక ప్రాంతాలు, తెలంగాణలో ఉన్న హిస్టారికల్ ప్లేసెస్, తెలంగాణ ఐకానిక్స్, తెలంగాణలో మనం గొప్పగా చెప్పుకునే అన్ని రకాల పర్యాటక ప్రాంతాలు తిరుగుతున్నారు. అందులో భాగంగా వీళ్ళు తిరిగింది ఎక్కడెక్కడ తిరిగిందంటే, చార్మినార్ పోయినరు, చార్మినార్ తర్వాత వరంగల్ పోయినరు, రామప్ప టెంపుల్ పోయినరు, తర్వాత సెక్రటేరియట్ దగ్గర పోయి సెల్ఫీలు దిగినరు, తర్వాత కమాండ్ కంట్రోల్ రూమ్ పోయి మొత్తం పరిశీలించారు. చార్మినార్ పోయినరు, చార్మినార్ చూసినారు, వరంగల్ రామప్ప టెంపుల్ పోయినరు, మన చూళ్ళే నీళ్ళు పోసినారు, మనోళ్ళు కాలు కడుక్కున్నారు, తర్వాత మనోళ్ళే చూసినారు, తర్వాత సెక్రటేరియట్ పోయినరు, సెల్ఫీలు దిగినరు అక్కడ పోయి, తర్వాత కమాండ్ కంట్రోల్ రూమ్ పోయినరు. కమాండ్ కంట్రోల్ రూమ్లో మన దగ్గర ఉన్న సిస్టమ్ ఎట్లా పనిచేస్తుంది, ఆ బిల్డింగ్ ఎట్లా ఉంది, లోపల ఉన్న సిస్టమ్ ఎట్లా ఉంది, అసలు సీసీ కెమెరాలు ఎట్లా వాచ్ చేస్తారు లోపల, మన దగ్గర ఉన్న సెక్యూరిటీ సిస్టమ్ ఏందో అక్కడ ఉన్న పోలీసులు వాళ్ళకి వివరించారు, మొత్తం తిరిగి చూసినారు. తర్వాత టీ హబ్, తర్వాత యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి, యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ పోయి అక్కడ మస్తు సెల్ఫీలు దిగినారు వాళ్ళు. తర్వాత పిల్లల మరి పోయినారు, మహబూబ్నగర్ పిల్లల మరి కూడా ఆల్మోస్ట్ ఇప్పటికెల్లా అంతమైపోయేది. 2002 టైంలో ఒక చిన్న పిల్లలకి ఎట్లా సాగుతారో పిల్లల మరిని కూడా అట్లా సాకినరు. పిల్లల మరికి మనుషులకి ఎట్టినట్టు సెలైన్లు పెట్టి ఎక్కడి నుంచో వేరే వేరే దేశాల నుంచి డాక్టర్లను పిలిపించి, దీనికి సంబంధించిన డాక్టర్లను పిలిపించి ఆ పిల్లల మరిని కాపాడడం కోసం చాలా ప్రయత్నాలు చేసింది అప్పటి గవర్నమెంట్. దీన్ని బట్టి చూస్తే ఏమర్థమైందంటే, కేసీఆర్ పేరు చెరిపేస్తాం, కేసీఆర్ పేరు లేకుండా చేస్తామని లాస్ట్కి ఈ ప్రపంచ సుందరీమణులకు అన్నీ కేసీఆర్ గట్టినవి చూపించాల్సి వస్తుంది. దీన్ని బట్టి చూస్తే కాంగ్రెస్ గవర్నమెంట్ 1.5 yearలో ఏమీ చేయలేదు అనేది వెరీ క్లియర్గా అర్థమవుతుంది. ఒకవేళ చేసి ఉంటే ఖచ్చితంగా అదే దాని చుట్టూ 4 వైపులా 4 వైపులు తిప్పేవాళ్ళు. తూర్పున ఒకనాడు, పరమరకు ఒకనాడు, దక్షిణాన ఒక పక్క, యువతల ఒక పక్క, ఇట్లా ఖచ్చితంగా 4 పక్కలు ఒక బిల్డింగ్ కనుక కడితే వీళ్ళు ఆ బిల్డింగ్కు 4 పక్కల 4 రోజులు తిప్పేవాళ్ళు. అవే ఫోటోలు దిగండి, ఇక్కడ నుంచి ఒకలాగా ఉంటుంది, అక్కడ నుంచి ఒకలాగా ఉంటుంది అని. వీళ్ళు చూపించడానికి ఏం మిగిలలే. ఇప్పుడు చార్మినార్ విషయానికి వస్తే, చార్మినారు అసలు ఇది పెద్ద రాజరికానికి నిదర్శనం, ఇది చిహ్నం అని చెప్పి అసలు దాన్ని తెలంగాణ లోగోలోకి వెళ్ళే లేపేసే ప్రయత్నం జరిగింది. ఇప్పుడు అన్అఫీషియల్గా కాకతీయ కళాతోరణం ప్లస్ చార్మినార్ లేకుండానే అన్అఫీషియల్గా, అంటే దాన్ని అఫీషియల్గా లాంచ్ చేసే ధైర్యం కూడా సరిపోలేదు ప్రభుత్వానికి. అన్అఫీషియల్గా అక్కడక్కడ డిపార్ట్మెంట్ల వాళ్ళు అన్అఫీషియల్గా కొత్త లోగోలను ప్రదర్శిస్తున్నారు. అది అఫీషియల్గా లాంచే కాలే, కానీ ఆ లోగోలు వస్తున్నాయి. చార్మినార్ లేనిది, తర్వాత కాకతీయ కళాతోరణం లేనివి. లాస్ట్కి చార్మినార్కి తీసుకుపోవాల్సి వచ్చింది. చార్మినార్ రాచరికానికి చిహ్నమైనప్పుడు అక్కడ తీసుకుపోయింది. మరి మొత్తం అడంతా రూట్ అంతా బంద్ చేసి ఆడనే ఫుల్ అటు ఇటు వాళ్ళు క్యాట్ వాకులు చేసి అక్కడనే సెల్ఫీలు దిగి పక్కన లాడ్ బజార్లో గాజులు కొని, మరి అవన్నీ మీరు అన్నట్టు ఇవన్నీ కూడా వారసత్వానికో లేకపోతే రాచరికానికో చిహ్నాలు అయితే వాళ్ళకి ఎందుకు చూపించినట్టు అనేది ఒక క్వశ్చన్ ఉంటుంది. తర్వాత రామప్ప టెంపుల్ పోయినరు. రామప్ప టెంపుల్ కూడా యునెస్కో అవార్డు వచ్చింది. యునెస్కో అవార్డు రావడానికి పాత గవర్నమెంట్ చాలా పనులు చేయాల్సి వచ్చింది. సెంట్రల్ గవర్నమెంట్తో కొన్ని డిఫరెన్సెస్ ఉన్నా ఆ టైంలో యునెస్కో అవార్డు కోసం దాన్ని డెవలప్ చేసినారు అట్లా. తర్వాత సెక్రటేరియట్ తెలుసు కదా,
సెక్రటరీలో మొత్తం అవినీతి జరిగింది అంటారు. సెక్రటరీ అసలు ఇదేం సెక్రటేరియట్ అంటారు. సెక్రటేరియట్ అసలు కట్టొద్దన్నారు వీళ్ళు. సెక్రటరీ కట్టనే వద్దు అన్నారు. లాస్ట్కు చూస్తే ఆ సెక్రటరీకి తీసుకుపోవాల్సి వచ్చింది. ఆ సెక్రటరీ వాళ్ళకు అసలు ఆడ ఉన్న రిపోర్టర్లు చెప్తున్నారు, వీళ్ళు ఈ మిస్ వరల్డ్ కాంటెస్టర్స్ అందరు కూడా వేరే వేరే ఏరియాలో ఎంజాయ్ చేసిన దానికన్నా సెక్రటేరియట్ దగ్గర ఎక్కువ ఎంజాయ్ చేశారంట. వాళ్ళ ఉత్సాహము, లేకపోతే డ్యాన్సులు, సెల్ఫీలు, రకరకాలు సెక్రటేరియట్ దగ్గర. అది చూసి వాళ్ళు సెల్ఫీలు తీయడం కన్నా ఎక్కువ సెక్రటేరియట్ను వీడియోలు, ఫోటోలు తీసుకున్నారంట వాళ్ళు ఎంబడొచ్చిన మీడియా, ప్రపంచ మీడియా, ఓన్లీ అందగత్తలు కాదు, వాళ్ళ ఎంబడి వాళ్ళ రాష్ట్రాలకు, వాళ్ళ దేశాలకు సంబంధించిన మీడియా మొత్తం వచ్చింది. దాదాపు 300 ఛానల్స్ వచ్చినాయంట. వాళ్ళందరూ ప్రపంచ సుందరి మనని కాదు, సెక్రటేరియట్ను వీడియోలు తీస్తున్నారంట. అంటే వీళ్ళకన్నా సెక్రటేరియటే చాలా అందంగా ఉందనిపించిందేమో వాళ్ళకి. లేకపోతే వీళ్ళు ఎప్పుడు ఉంటారు కదా, ఇట్లాంటి సెక్రటరీ మనం చూడలేదని ఫోటోలు దింపినారు. లాస్ట్కు అది కూడా కేసీఆర్ కట్టే కదా. కేసీఆర్ పేరు లేకుండా చేస్తామంటే లాస్ట్కు కేసీఆర్ పేరు మీద కట్టిన బిల్డింగ్లోనే ప్రోగ్రామ్ చేయాల్సి వచ్చింది. తర్వాత కమాండ్ కంట్రోల్ రూమ్ తెలుసు కదా. కమాండ్ కంట్రోల్ రూమ్ సీఎం ఇప్పుడు రేవంత్ రెడ్డి రివ్యూలకు వాడుకుంటున్నాడు. యాక్చువల్గా అది ఒక పెద్ద ప్లాన్తో కమాండ్ కంట్రోల్ రూమ్ అనేది ఒక పెద్ద ప్లాన్. అది అసలు ఆ గవర్నమెంట్ పోయింది, కానీ ఈ గవర్నమెంట్ దాన్ని ఇంప్లిమెంట్ చేయలేకపోయింది. జస్ట్ అది ఒక పోలీస్ స్టేషన్ లాగా వాడుతుంది గవర్నమెంట్. కానీ అది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అక్కడ చీమ చిటుక్కుమన్నా కూడా తెలిసిపోయేటట్లు అనుసంధానమై ఉన్నది. అక్కడ దాన్ని సరిగా వాడలేకపోతున్నారు. కానీ ప్రపంచ సుందరి మనల్ని తీసుకుపోయి చూపించారు మొత్తం. అక్కడ సిస్టమ్ ఎట్లుంటుంది, సెక్యూరిటీ సిస్టమ్ ఎట్లా పనిచేస్తుంది, మన పోలీసులు అందరిని కూర్చోబెట్టి వాళ్ళకు వివరిస్తున్నారు మొత్తం. అంతా తిరిగి చూసినారు. అక్కడ కూడా సెల్ఫీలు, వీడియోలు, ఫోటోలు అంతా హంగామా అయిపోయింది. టీ హబ్ యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి, యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి అంత డబ్బులు పెట్టి ఎట్లా కట్టినారు అన్నారు, అట్టెట్లా కడతారు అన్నారు, అసలు అవసరమే లేదు, కట్టాల్సిన అవసరం లేదన్నారు. తీరా చూస్తే యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దగ్గరికి పోవాల్సి వచ్చింది పిల్లలు. మరి ఇట్లా ప్రతిదీ కేసీఆర్ కట్టినవి, లేకపోతే కేసీఆర్ గవర్నమెంట్లో గుర్తింపు పొందినవి, కేసీఆర్ గవర్నమెంట్లో బాగా అయినవి, వాటికే తీసుకుపోవాల్సి వచ్చింది. ఇంక ఇప్పుడు కేసీఆర్ పేరు ఎట్లా చేయడగొడతారు వీళ్ళు అంటే మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. నేను పొలిటీషియన్ కాదు, పొలిటీషియన్ కన్నా ఎక్కువ సీఎం అనేది. పొలిటీషియనే సీఎం అవుతాడు, కానీ సీఎం అయిన తర్వాత ఇంకా మనం పొలిటీషియన్ లాగా మాట్లాడకూడదు. మనం ఏం చేస్తామో అంతకన్నా బాగు చేస్తే ఎన్నికల్లో మర్చిపోతారు. మీరు ఇప్పుడు కేసీఆర్ కన్నా బాగా డెవలప్ చేసారు అనుకోండి, కేసీఆర్ కన్నా ఇంకా మంచి స్కీమ్స్ తీసుకొచ్చారు అనుకోండి, అసలు కేసీఆర్ను మర్చిపోతారు తెలంగాణ జనం. మీరు చేసే అభివృద్ధిని చూస్తే, మీరు అభివృద్ధి చేస్తే అసలు మీరు ఏమీ చేయలేదనే విషయం అర్థమైపోయింది. ప్లస్ మీరు కనీసం ఏమీ చేయలేరని అర్థమైంది. మీరు కనీసం మీ మాట మీద కూడా నిలబడని అర్థమైంది. ఇవన్నీ వేస్ట్ అసలు వేస్ట్ అని లాస్ట్కి అవే దిక్కైనాయి ఇప్పుడు తెలంగాణకు. అర్థమైంది కదా. అంటే రేవంత్ రెడ్డి మాట్లాడేది 2 నాలుకల ధోరణి కాదు, 100 నాలుకల ధోరణి. ఆయనకి ఎప్పుడు ఎట్లా అవసరం ఉంటే అట్లా మాట్లాడతాడు. ఇవి చూపలేదనుకో, ఒకవేళ కేసీఆర్ కట్టించిన కూడా మేము చూపమనుకుంటే ఈ మిస్ వరల్డ్ నుంచి వచ్చిన వాళ్ళకి ఏం చూపిస్తారు? ఇంకా మూసీ కాలువ చూపిస్తారా, లేకపోతే మన నాలాలు చూపిస్తారా? ఇంకా చూపించడానికి ఏం లేదు. ఇంకేమున్నది? మీరు చూపించే మొత్తం 90% కేసీఆర్ గవర్నమెంట్లో కట్టినాయి కదా. మీరు ఒకవేళ ఇక కేసీఆర్ కన్నా చూపించొద్దు అనుకుంటే ఇట్లా అసలు ఆ మిస్ వరల్డ్లో చూపించడానికి ఏమీ ఉండదు. తాజకృష్ణ హోటల్లో లేకపోతే వైశాఖ హోటల్ చూపించాల్సిందే. అంతకుమించి ఏం మిగిలవు తెలంగాణలో, ఏం లేవు, అవే ఉన్నాయి. ఎనీవే ఈ గవర్నమెంట్ ఏమీ చేయలేదనడానికి ఇది ఒక పెద్ద నిదర్శనంగా కనిపిస్తుంది. ఈ గవర్నమెంట్ చేసినది ఉంటే ఖచ్చితంగా చూపించేవాళ్ళు. ప్లస్ కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తాం, కేసీఆర్ పేరు లేకుండా చేస్తామని లాస్ట్కు కేసీఆర్ కట్టించినవే, కేసీఆర్ గవర్నమెంట్లో కట్టినవే దిక్కు అయిపోయినాయి ఈ గవర్నమెంట్కి. ఇక కేసీఆర్ పేరు ఎట్లా తీసేస్తారు? ఇప్పుడు కూడా ఆయన పేరు తీసేయాలంటే మీరు అంతకన్నా ఎక్కువ డెవలప్ చేయాలి. మళ్ళీ మీరు ఇంకో సెక్రటరీ కట్టాలి, మీరు మళ్ళీ ఇంకో యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కట్టాలని కాదు. ఇంకా చాలా ఉన్నాయి తెలంగాణలో. ఇంకా డెవలప్మెంట్ అనేది ఒక 5 ఏళ్ళకో 10 ఏళ్ళకో చేస్తే అయిపోయేది కాదు. ఎవ్రీ సీజన్ చేస్తూనే ఉండాలి. ఎవరు అధికారంలోకి వచ్చినా రకరకాల కన్స్ట్రక్షన్స్ లేకపోతే రకరకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేస్తూనే ఉండాలి. కానీ ఈ గవర్నమెంట్ వచ్చాక ఒక్కటి చేయాలి. నిన్న ఎక్కడ చూసినాను, సంవత్సరంలోనే 11, 12 ఫ్లైఓవర్స్ పూర్తి చేసినామని చెప్పి అక్కడక్కడ గచ్చిబౌలివి అక్కడిక్కడ అన్నీ పెట్టుకున్నారు. వీళ్ళు వచ్చి కట్టలేదు, అవి కూడా పాత గవర్నమెంట్లో కట్టినాయి. ఇప్పుడు మా నాయన కట్టిన ఇల్లుకు నేను సున్నం వేసుకున్నాను అనుకో, ఏమంటారు? సున్నం వేసుకుంటే పిల్లగాడు అంటారు, ఇల్లు కట్టిన అన్నారు. ఇప్పుడు వీళ్ళు ఏం చేసినారంటే ఫ్లైఓవర్లకు రంగులు వేసి అక్కడక్కడ మేమే కట్టినామంటున్నారు, సంవత్సరంలో కట్టలేదు. కాబట్టి ఎనీవే రేవంత్ రెడ్డి చెప్పినవి పట్టుకొని ఎవరైనా ఊగులాడితే లేకపోతే ఆయన ఫాలో అయితే పోయి హుస్సేన్ సాగర్ దుంకాల్సిందే. ఇప్పుడు కేసీఆర్ పేరే లేకుండా చేస్తా, ఆనవాళ్ళ లేకుండా చేస్తా అన్న రేవంత్ రెడ్డి ఆయన మాటలు పట్టుకుని వాళ్ళ కార్యకర్తలు, వాళ్ళ అధికార ప్రతినిధులు ఇంకా కేసీఆర్ పేరు ఎక్కడిది లేనే లేకుండా చేస్తాం. అప్పుడు చూడలేదు సెక్రటేరియట్ కాడ ఎవరో కాంగ్రెస్ కార్యకర్త పోయి మొత్తం ఇట్లా కేసీఆర్ పేరు కాడ బురద రూసిండు, పోయిందా?
పేరు. ఇవన్నీ చిల్లర చిలిపిచ్చేసేది తప్ప దాంతో అయ్యేది లేదు, పోయేది లేదు. అయితే ఈడ చెప్పదలుచుకున్నది ఏంటంటే ప్రపంచ సుందరీమణులకు ఈ తెలంగాణ ఐకాన్స్ చూపించడం మంచిదే. కానీ మీరు ఏదో రాజకీయాల కోసమనో, లేకపోతే మీరు కేసీఆర్ నచ్చకపోతే, కేసీఆర్ మీకు నచ్చకపోతే తెలంగాణకు సంబంధం లేదు కదా. ఇవి తెలంగాణ డబ్బులతో కట్టిన ఇవన్నీ కట్టడాలు కాబట్టి, కానీ కేసీఆర్ ప్రభుత్వంలో కట్టింది కాబట్టి ఇది కాదు, ఇది వేస్టు, ఇది మంచి కట్టలేదు, లేకపోతే ఇది మంచి డిజైన్ లేదు, ఇది పనికిరాదు అని చెప్పి అసలు తెలంగాణకు ఏమీ లేదు, అసలు ఏమీ కాలేదు. తెలంగాణ అంతా రాష్ట్ర విభజన జరిగి 11-12 ఏళ్ళు అవుతుంది. 14 నుంచి మనం వేసుకుని 11 ఏళ్ళు అయింది. అసలు ఈ 11 ఏళ్ళు తెలంగాణ శూన్యం అయిపోయింది అంటే, 11 ఏళ్ళు శూన్యం అయితే మరి చూపించేటవన్నీ ఆ 10 ఏళ్ళలో చేసినాయి, అవన్నీ కూడా మన డబ్బులతో కట్టినాయి. అవి తెలంగాణ ఐకానిక్స్. ఇవాళ రేవంత్ రెడ్డి ఉండొచ్చు, దిగిపోవచ్చు, రేపు ఇంకోరు రావచ్చు. ఎవరు వచ్చినా తెలంగాణ సంపద తెలంగాణ అదే, తెలంగాణ ప్రజలదే. అంతేగాని కేసీఆర్ కట్టింది కాబట్టి పనికిరానివి ఇవి, లేకపోతే రేపు ఇంకోరు వచ్చినాక రేవంత్ రెడ్డి ఏమైనా కడితే రేవంత్ రెడ్డి కట్టింది కాబట్టి ఇవి పనికిరానివి అని చెప్పడానికి అవకాశం లేదు. కాబట్టి నో నేమ్ చేంజ్. తెలంగాణకు అసెట్స్ అవన్నీ కూడా తెలంగాణ అసెట్స్, తెలంగాణ ఆస్తులు. దానిలో ముఖ్యమంత్రులు మారవచ్చు, రాజకీయ పార్టీలు మారవచ్చు, ప్రభుత్వాలు మారుతుండొచ్చు. కానీ ఫైనల్గా తెలిసింది ఏంటంటే తెలంగాణ ఐకానిక్స్, తెలంగాణ ఐకానిక్స్. అది ఎవరు కట్టినా లాస్ట్కి చెప్పుకోక తప్పదు అని ఈ మిస్ వరల్డ్ వాళ్ళ పర్యటన ద్వారా ఈజీగా అర్థమవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.